యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. వర్తమానంలోకి వెళ్ళిపోదాం. అమ్మా, నీదే కాంట్రాక్ట్. 3 రోజులు బైబిల్ రీడింగ్ కాంట్రాక్ట్ నీదే. కొంచెం అందరు తీని. యోహాను సువార్త 16వ అధ్యాయం ఉన్నట్టు మళ్ళీ కాంట్రాక్ట్ మార్చేస్తున్నారు. ఆవిడకి ఇచ్చేసాం సార్. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చదువు తల్లి. ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి. దేవునికి స్తోత్రం. అడగండి, 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 అడగండి. నాకొక్కడికేనా? మీకు వద్దా? మరి మీరు మాకు మాకు అంటున్నారు. మీరేమన్నారు? ఎంతసేపు మీరేమన్నారు? అడగండి అంటే మాకు దొరుకుని అంటున్నారు మీరు అని. మీకు వద్దా? ఓన్లీ అభిషేక్ రాజు గారికి, నిర్మలా రాజు గారికేనా? చెప్పండి ఇప్పుడు. అడగండి, చెప్పండి. అడగండి, అడగండి, అడగండి. దొరికిందా లేదా? దొరుకుతుందా లేదా డౌట్ కదా. చెప్పండి. అడగండి. నాకు దొరికిందనండి. చెప్పండి. అడగండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇదివరకు ఎప్పుడు మీరు అడగలేదు, ఇక మీదట అడగండి, ఇక మీదట అడగండి. ఏమంటున్నాడు ఆయన? ఇదివరకు మీరు ఏమీయూ నా పేరట అడగలేదు, మీ సంతోషం. ఎవరి సంతోషం? మన సంతోషము పరిపూర్ణం అవ్వటకు అడగండి, అడగండి, మీకు దొరుకుతుంది అంటున్నాడు. అడిగే విధానము మాట్లాడుతూ ఈ యోహాను సువార్త 16వ అధ్యాయంలో చెప్పబడిన కొన్ని సంగతులు వివరిస్తాను వర్తమానం లోతుల్లోకి వెళ్ళకమునుపు. అయితే మీ సంతోషం పరిపూర్ణం అన్నది అర్థం చేసుకుందాం. సంతోషం దేని మీద ఉంటుంది? వాస్తవానికి లోకమంతా అనేక సంగతుల మీద సంతోషిస్తారు వాళ్ళు. అవునా కాదా చెప్పండి. ఒక పెద్ద కారు కొనుక్కుంటే సంతోషం. డిసెంబర్ 31వ తారీఖు వాగ్దానాలు అడుగుతాం. ఆ వాగ్దానాల్లో అమ్మా మీకేం కావాలమ్మా, మీకేంటి మీకేంటి మీకేంటని ప్రార్థన చేయించుకుంటారు. ఒక ఆమె వచ్చింది. ఆమె వచ్చి అంటది, ఇకనైనా జగనన్న ఇళ్ళ పట్ట నాకు ఎత్తాడని వాగ్దానం చేస్తాం. ఏంటంట? ఎప్పుడు పోయిన సంవత్సరం ఇకనైనా జగనన్న ఇళ్ళ పట్ట నాకు ఎత్తాడని. అదే నువ్వు కోరుకునేది? జాగ్రత్త గమనిస్తున్నారా? గమనిస్తున్నారా? గమనించండి. లోకము అనేక విషయాల మీద సంతృప్తి చెందుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఒకరికి ఆ దినం గడిస్తే చాలు, దేవునికి స్తోత్రం. ఒకరికి తన పిల్లల్ని చదివించుకుంటే చాలు. ఒకరికి ఆ నెల ఇంటద్దు కట్టుకుంటే చాలు. ఈ స్థాయి ఒకరిదైతే మరొక స్థాయి ఏంటంటే కారు ఆల్రెడీ ఉంది, లేకపోతే బంగ్లా ఆల్రెడీ ఉంది, ఒంటి మీద నగలు ఉన్నాయి, ఇంకా దానికన్నా మెరుగైంది ఉండాలని ఆశపడే మనసది. సంతృప్తి కొలమానం అనేది లోకంలో ఎలా ఉంటుందంటే అది అనంతం. అవునా కాదా చెప్పండి. ఈరోజు ఈ ఫోను నేను కొన్నాను. కొనిన వెంటనే ఇది ఏమైంది చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే నేను చప్పట్లు కొట్టిస్తా. కరెక్ట్. ఇది ఈరోజు నేను కొన్నాను. ఈరోజు కొనిన తర్వాత రేపు ఇదేమయ్యింది? ఇది సెకండ్ హ్యాండ్ ఫోన్ అయిపోయింది. అయిపోయిందా లేదా చెప్పండి. నెక్స్ట్ రోజే సెకండ్ హ్యాండ్. ఎందుకంటే ఆయనకు అనుభవం అంట. ఆయన మొన్నే ఒక మోడల్ ఫోన్ కొన్నారంట. ఆయనకి తెలియక ఆ నెక్స్ట్ డే కొత్త మోడల్ దిగింది. అదే ఆయన బాధ, అంతే కదా. నెక్స్ట్ డే కొత్త మోడల్ దిగి మరి వాళ్ళ ఆఫీసులోనో లేకపోతే వాళ్ళ చర్చిలోనో పాస్టర్ గారు మరొక ఆయన ఆ నెక్స్ట్ మోడల్ పట్టుకొని వచ్చారు. ఇప్పుడు ఈ మోడల్ ఏమైంది అయ్యగారు? పాత అయిపోయింది. జాగ్రత్త గమనించండి. లోకం నిన్నొక పరుగు పందెంలో పెడుతుంది. ప్రతిరోజు ఒక కొత్త ఆశను పుట్టిస్తుంది. ఆ కొత్తతనాని కోసం పరిగెడుతూ, ఆ కొత్త వస్తువు కోసం పరిగెడుతూ,
ఆ కొత్త చీర కోసం చీరల షాప్కి వెళ్తావు అక్క, వెళ్ళావా లేదా? వెళ్ళావా లేదు చెప్పక్క. రే ఫోన్లో ఏదో చీరకి, ఎప్పుడు చీరకి వెళ్ళదా? ఫోన్ సరేలే అమ్మా నువ్వు దేవుడికి దీవించింది కానీ షాప్కి వెళ్ళిన వాళ్ళు ఏమండి మాకు పాత మోడల్ చీర ఉంటే అని అడిగారు ఎవరైనా? మీరు అడుగుంటారు. ఏమడుగుతారు మీరు? ఏమంటున్నారా? ఎప్పుడైనా పాత మోడల్ అడిగారు? ఎప్పుడైనా అడగలేదు కదా. ఎప్పుడు ఏమడుగుతారు మీరు? లేటెస్ట్ మోడల్. దేవునికి స్తోత్రం. ఎందుకు లేటెస్ట్ మోడల్ అడుగుతున్నారు? కొత్తది కావాలి మాకు, కొత్తది కావాలి. ఓకే, ఇది చాలా గమనించండి. లోకము నిత్యము మనల్ని ఒక కొత్త ఆశలను పుట్టిస్తూ, కొత్తదనాన్ని క్రియేట్ చేస్తూ, మనల్ని ఆ కొత్తదనం కూడా అట్లా పరిగెట్టేటట్టు చేస్తానట లేదా? లోకం చేస్తుందా లేదా? రైట్, ఈరోజు అయిపోయింది, ఆ చీర కొన్నావు, మరుసటి వారానికి ఒక కొత్త మోడల్ దిగిందా లేదా? ఆ కొత్త మోడల్ పక్కింటి అమ్మాయి ఎక్కువ వేసుకొని వచ్చిందా లేదా? చర్చికి వేసుకొచ్చిందా లేదా? వేసుకొచ్చిందా? వేసుకు రాగానే ఏమైపోయింది నీకు? పాతేపడం కాదు, అగ్నిపర్వతం బద్దలైపోతుంది లోపల. దేవునికి స్తోత్రం. అసంతృప్తితో బ్రతుకుతున్నావు. ఏం తృప్తి? ఏమండి అంతే కదండి పురుషులరా? క్రొత్తది లోకంలో క్రియేట్ అవుతుంది, మనలో ఆశ ఆ లోకం పుట్టిస్తుంది. ఆ ఆశ కొరకు పరిగెడుతున్నాం. పరిగెట్టి 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 ఏ రోజుకి కూడా తృప్తి పొందట్లేదు లోకంలో. అసంతృప్తితోనే జీవితం నడుస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నారు, యేసు ప్రభు అంటున్నారు, ఈ లోకం మిమ్మల్ని తృప్తిపరచదు. అది అసంతృప్తితోనే మిమ్మల్ని నిలబెట్టేస్తుంది, తృప్తి పడేటట్టు చేయదు. ఈరోజు ఇదైపోయింది, రేపు ఇంకోటి, ఎల్లుండి ఇంకోటి. అందుకే మీ సంతోషం పరిపూర్ణం, పరిపూర్ణ సంతోషాన్ని మీకు ఇవ్వటానికి నేనున్నాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. మీ సంతోషం పరిపూర్ణం అవ్వటకు నన్ను అడగండి, అడగండి. ఎప్పుడు అడుగుతూనే ఉంటాం. ఎలా అడుగుతామండి? ఎలా అడుగుతామండి? ఇంకా ప్రార్థన మొదలేసామంటే ఇంకంతే, దండకమే. పచారీ కొట్టు బిల్లు, షావుకారు బిల్లు ఉంటుంది కదా, ఇలా పెద్ద లిస్టు. ఆ లిస్టు పట్టుకొని కూర్చుంటావు మోకాళ్ళు వేసి. అవి అడగమనడా? మీ సంతోషాన్ని పరిపూర్ణం చేసుకోండి. ఎలా పరిపూర్ణం చేసుకోవాలంటే, లోకము వస్తువులు మళ్ళీ తీసుకొచ్చి అడగండి. ఎవరు గమనిస్తున్నారా? మీ మనసు దేని మీద సంతృప్తి చెందాలి? ఈ లోకంలో 3 విషయాలు ఉన్నాయి మన శరీరాన్ని పుట్టుకొచ్చేవి. ఒకటి నేత్రాశ, కంప్లీట్ చేయాలి. తర్వాత శరీరాశ, జీవపు డంబం, గొప్పతనం, కంటింది చూసిందల్లా కావాలని కోరుకునే తత్వం, శరీరంలో పుట్టుకొచ్చే కోరికలు. ఇవే కదా ఈ కేటగిరీ అండర్లోకి అన్నీ వస్తాయి. అంతే కదండి, అన్నీ ఈ కేటగిరీలోకి వచ్చేస్తాయి. సో మనకు ప్రభు చెప్తున్నారు, వీటిలో ఉన్న వాటిని అడగమని చెప్పలేదు ఆయన. వీటిని సాధన చేయడం నేర్చుకోమంటున్నాడు ఆయన. వీటిని సాధన చెయ్యాలి, వీటిని అదుపులో పెట్టుకోవాలి. అందుకే పౌలు గారు రోమాపత్రికలో, మీరు తీయద్దు కానీ 7వ అధ్యాయము 8వ అధ్యాయము 2 అధ్యాయాలు రాసుకోండి. రోమాపత్రిక 7వ అధ్యాయము 8వ అధ్యాయం. ఎందుకు చెప్పాను? చదవమనా? ఇంటికెళ్ళి బైబిల్ షెల్ఫ్లో తోసిమని, మళ్ళీ వచ్చే ఆదివారమే 7వ అధ్యాయం 8వ అధ్యాయం మళ్ళా మీరు ఇంటికి వెళ్ళాక ఈ వారం రోజులు చదవండి. చదివితే ఇప్పుడు తలెత్తిన వైపు చూడండి. చదివితే అందులో ఏమి రాయబడి ఉంటుందంటే ఒక అంశం ఉంటుంది. పౌలు గారు అంటారు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణముతో కూడిన ఒక దౌర్భాగ్యమైన మృతదేహాన్ని నేను మోస్తున్నాను. ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటి? నాలో వేరొక నియమం కనిపిస్తుంది. నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నానేంటి? నేనేదో మానేయాలనుకుంటున్నాను, అది మానలేకపోతున్నానేంటి? నాలోంచి ఈ కొత్త తత్వం పుట్టుకొస్తుందేంటి
అంటే నాలో ఏదో వేరే తత్వం ఉందండి, వేరొక నియమము నాలో ఉన్నదని నాకు అగపడుచున్నది. ఆ నియమము ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇగో కనిపిస్తుందా, ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా రా, నువ్వే రారా, ఇలాగా త్వరగా రా, నువ్వురా, దా రండి, దా 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 ఆడికి ఆ కళ్ళ తెలివు, హీరోలో ఉన్నాడు కళ్ళ తెలివి, త్వరగా రా రా రా, త్వరగా స్టేజ్ మీదకి వచ్చేయాలి, త్వరగా స్టేజ్ మీదకి వచ్చేయాలి, కళ్ళద్దాలు పెట్టుకొని రావాలి, కళ్ళద్దాలు పెట్టుకో, అది అది గట్టిగా చప్పలు కొట్టండి. టేబుల్ ఎక్కు, పైకి ఎక్కు, నించో, నా భుజం మీదకి ఎక్కి ఎక్కి ఎక్కి. పిల్లోడు సంకెక్కాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం. అటు చూడరా, కళ్ళద్దాలు అటు, ఫోటోలు తీయరా, మధ్యలో తీస్తున్నారా, ఫోటోలు తీయండి. వీడు ఎక్కడికి ఎక్కాడు? మెడల మీదకి ఎక్కాడు. ఒక తండ్రి కొడుకుని ఎలాగైతే ఎక్కించుకుంటాడో ఆడి జీవితాంతం దిగడు ఇంకా, అవునా? అలాగనే జాగ్రత్త గమనించండి, మనమందరము కూడా ఒక నియమాన్ని మోస్తున్నాం జీవితకాలం అంతా. ఏం మోస్తున్నాం? జీవితకాలం అంతా ఒక క్రొత్త నియమాన్ని మోస్తున్నాం. లోపల ఉంది మనలో, మనకు తెలియదు అది. దాన్ని మోస్తూనే ఉంటామంట, దాన్ని మోస్తూనే ఉంటాం. ఒరే, అందుకే ఈయన పిలిచాను, ఎవరిని పిలిస్తే నేను బుడిపోవాలి కింద, అంతే. వీళ్ళు ఇల్లు పుట్లో ఉన్నాడు, కాస్త కాసుకోగలనని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నానా చాలు నాన్న, నాకు పేగ నొక్కేస్తున్నావు రే రే. గాడ్ బ్లెస్ యూ. దా ఫోటో తీరాల. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. రే నాన్న పాస్టర్ అంటే పిలుస్తున్నారు, ఏదో గిఫ్ట్ అంట. మరి ఆడికి రాలేదు, చూసా, నువ్వు రాకపోయేసరిగా ఇచ్చేవాడికి కూడా ఇచ్చి. ఓకే, వినాలి. మనము జీవితకాలం అంతా వేరొక నియమం మోస్తున్నాం. ఆ నియమము మన చేత ఏం చేయిస్తుందంట? వినాలి, మన చేత ఏం చేయిస్తుంది ఆ నియమము? ఈ లోకాశను ఆశపడేటట్టు చేస్తుంది. కానీ దేవుడు అంటున్నారు, ఆ నియమాన్ని సాధన చేసే శక్తి నేను అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. వేరొక నియమాన్ని నీవు అదుపులో పెట్టుకునే శక్తి నేను ఇస్తాను. మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్టు నేను చేస్తాను. అడగండి, ఈ రాత్రి అడగండి. దేవునికి స్తోత్రం చెప్పండి, అడగండి. అదే 16వ అధ్యాయంలో 3 అంశాలు ఉంటాయండి, జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు వారు శిష్యులకు చెప్పిన సంగతులు 20వ వచనము 21వ వచనములో, ఆ 2 వచనాలు చదవండి. 20, 21. ఏమండి? 16వ అధ్యాయము యోహాను సువార్త 20, 21 చదవండి. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. మీ దుఃఖము నిశ్చయముగా సంతోషమగునని ఒక వాగ్దానం చేశాడు ఆయన. ఓకే, 20, 21 వచనాల్లో ఈ వాగ్దానం ఉంది, రైట్? ఈ వాగ్దానంలో ఈ దుఃఖము సంతోషాన్ని దేంతో పోల్చాడంటే, ఒక స్త్రీ, గర్భిణీ స్త్రీ తన బిడ్డను కనిన తర్వాత ఎట్టి సంతోషం అయితే వస్తుందో అట్టి సంతోషం మీకు నేను ఇస్తాను. గర్భిణీ స్త్రీగా ఉన్నంత కాలము ఆమె పడుతున్న ఆ పురిటి నొప్పులు, లేకపోతే ఆ యొక్క భారము, ఇదంతా ఎప్పుడు మర్చిపోద్దంట? ఆ బిడ్డను కనగానే మర్చిపోద్దలేదా? అమ్మ తల్లులు, స్త్రీమూర్తులు, మీ అందరికీ కూడా నిజముగా పురుషులన్నవారు మీ భర్తలు మీకు రుణపడి ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు పడ్డ కష్టము అంత ఇంత కాదు. మరణ వేదన, బర్త్డే మరణ వేదన. ఎందుకు మరణ వేదన అంటున్నాను తెలుసా? నీ కుమారుడు కుమార్తెకు బర్త్డే అయినప్పుడు నీది కూడా బర్త్డే. బయటకు వస్తావో లేదో గ్యారంటీ లేదు. సో కనుక ఒక తల్లి పడుతున్న కష్టం
ఒక క్షణంలో ఎలాగైతే మాయమైపోయి సంతోషంలో ఆమె ఎలాగైతే ఆనందిస్తుందో అట్టి సంతోషాన్ని ఈ సభలో కూర్చున్న మీ అందరికీ సమృద్ధిగా ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానంటున్నాడు. నమ్మిన వారి గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానంటున్నాడు. అది ఒకటైతే, రెండవది 22వ వచనం చదవండి. అటువలనే మీరు దుఃఖించుచున్నారు కానీ మీరు మళ్ళా చూచెదను. మీ సంతోషం, ఏ సంతోషం? ఏ సంతోషం? ఇందాకలు అడిగారు కదా, మీ సంతోషం పరిపూర్ణం అవటానికి ప్రార్థన చేశారు కదా, ఆ సంతోషాన్ని ఎవ్వడు దొంగిలించడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవడు దొంగిలించడు. ఎప్పుడు? పండుగను ఆచరించండి. ఎప్పుడు? మీ మొక్కుబడి చెల్లించండి. ఎప్పుడు? దేవునిని అడగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు చెబుతూ ఒక సంతోషం దావీదు అంటున్నాడు, అయ్యా భూపంటలో పంట తెచ్చుకున్న రైతుకు కన్నా, ధాన్యాన్ని కొట్లో దాచుకున్న ఆసాము కన్నా, లేకపోతే సంపదను సంపాదించుకున్న ఒక వ్యక్తి కన్నా, దానికన్నా మించిన సంతోషం నాకు ఇచ్చావయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కీర్తనలు 4వ కీర్తన 7వ వచనం. కీర్తన 4వ కీర్తన 7వ వచనం దావీదు గారు మాట్లాడుతున్న మాట, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం. చెప్పండి, నా నోటితో చెప్పాలి. అధికమైన సంతోషం అనండి. అధికమైన సంతోషం నీవు నా హృదయములో పుట్టించితివి. దేవునికి స్తోత్రం. ఈ మీటింగుల సారాంశం ఏంటో తెలుసా? మన బతుకులు సంతోషించాలి. దేవునికి స్తోత్రం. మన సంతోషం పరిపూర్ణం అవ్వాలి. ఏ పరిపూర్ణం అంటే, ఒకడు ధనం మీద ఆధారపడ్డాడు, ఒకడు ధాన్యం మీద ఆధారపడ్డాడు, ఒకడు ద్రాక్షారసం మీద ఆధారపడ్డాడు, ఒకడు కార్లు బిల్డింగ్లు అన్నాడు, ఒకడు ఆస్తులు అన్నాడు. కానీ మనమైతే చెప్పండి 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 అమ్మా, ప్రభువునందు ఆనందించుచున్నాము. దేవునికి స్తోత్రం. అందుకే ఆరాధన చేయుచున్నప్పుడు నేను పలికించిన మాట ఏంటి? నేనేమై ఉన్నానో అందును బట్టి మీకు స్తోత్రాలయ్యా. దేవునికి స్తోత్రం. అట్టి సంతోషాన్ని మరి ఎన్నడూ ఎవడు నీ దగ్గర నుంచి దొంగిలించడు. ఆ సంతోషం ఎలా ఉంటుందంటే పరిపూర్ణం అవుతుంది. దేవునికి స్తోత్రం. అయితే అడిగే విధానం నేర్చుకోవాలి. రాహేలమ్మ తెలుసు కదా, ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. రాహేలమ్మ ఎవరు? యాకోబు భార్య. వెరీ గుడ్. రేచల్ ఇంగ్లీష్లో. ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్. అందుకే 21 సంవత్సరాలు ఊడిగం చేశాడు. ఆ బ్యూటీ వెనకతల 21 సంవత్సరాలు ఊడిగం చేశాడు. అంతే కదండి. 5 సంవత్సరాలు అయిపోయింది. 1 by 1 కనేస్తుంది. ఎవరండి? లేయా, మెల్లకన్న అమ్మాయి. ఆ మెల్లకన్ను చూసి ఈ గురువుగారికి నచ్చలేదంట. ఎవరికి? గురువుగారు. అమ్మో, చిన్నింటోడు కాదు ఈయన. అమ్మో, హీజ్ ఎ లవర్ బాయ్. ఎవరండి ఆయన? అవునా కాదా చెప్పండి. ఏ కుర్రోడైనా, ఏ అమ్మాయి వెనకతలైనా ఇంజనీరింగ్లో 4 సంవత్సరాలు వెనకాల తిరుగుతాడు. ఎరా అంతే కదరా పిల్లలు. ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాలు తిరుగుతాడు. డిగ్రీలో 3 సంవత్సరాలు తిరుగుతాడు. శాంతిలాగా. శాంతి అంతేనా? కానీ 21 సంవత్సరాలు తిరిగాడంటే ఎంత? హీజ్ ఎ లవర్ బాయా కాదా? పెళ్లి చేసుకున్నాడు, బాగుంది. అమ్మగారు మీరు ఎన్ని సంవత్సరాలు తిరిగి ఉంటారు? 60 సంవత్సరాల నుంచి మిమ్మల్ని లవ్ అంట. ఐ లవ్ మై వైఫ్ అంటున్నారు ఇందాకలా. దేవునికి స్తోత్రం. మా రమేష్ అయ్య గారు కూడా మంచి లవర్ బాయ్. దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టండి చప్పట్లో. ఈ ప్రేమ వలన జాగ్రత్త వినండి, రాహేలమ్మకి పిల్లలు లేరు. లేయమ్మ మాత్రం వరుస పెట్టి
భోగి కనేస్తా ఉంది. చూసింది రాహేలమ్మ కన్నెర్ర చేసింది. ముసలోడు రాని చెప్తాను. టెంట్లోకి వచ్చాడు. ఏమయ్యా ముసలోడా, ఇన్ని సంవత్సరాలైంది నాకు కడుపున ఒక కాయ కూడా కాయటం లేదు, ఏమిటి నీ సంగతి? నాకు బిడ్డనిస్తావా ఇవ్వా? రాహేలమ్మ అడుగుతుంది. ప్రభు అడగమన్నాడు కదా, అడగమన్నాడా లేదా? అప్పుడు రాహేలమ్మ ఏమన్నది? ఏమయ్యా భర్త గారు, నా కడుపున ఒక కాయ పుట్టించాయా, ఒక బిడ్డ కూడా లేదు. ఆ మెలకంది గుడ్డుకంది వరుసపెట్టి భోగిలు కనీసినట్టు కనేస్తుంది. నన్ను ప్రేమించుచున్నావు అనడానికి ఒక నిదర్శనం ఉండాలి కదా. ప్రేమ అన్నావు, లవ్ అన్నావు, ఫ్లవర్ అన్నావు, ఏది నీ ప్రేమేది? ఒక బిడ్డ కూడా నువ్వు కనలేకపోయావయ్యా అని అనరాని మాటలాడుతుంది ముసలుడితో. ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మా, నీకు పిల్లలను కనించడానికైనా, నీకు గర్భఫలము అనుగ్రహించడానికైనా నేను కాదు, అది యెహోవాయే నీకు అనుగ్రహించాలి. దేవునికి స్తోత్రం. ఎవరు పేరట అడుగుతున్నావు? నీ ఇంటిలో బాగోగుల కోసం నీ భర్తను వేధిస్తున్నావా? వింటున్నారా? నా బతుకు బాగుపడాలంటే, నా స్థితిగతులు బాగుపడాలంటే నీకు ఉద్యోగం ఇచ్చిన ఓనర్ గారి మీద ఆధారపడుతున్నావా? ఎవరి పేరట అడుగుతున్నావు? ఎవరిని అడుగుతున్నావు? నీ జీవితం బాగుపడాలంటే ఎవరిని అడుగుతున్నావు? రాహేలమ్మ ఎవరిని అడగాలి? యెహోవాని అడగాలి. ఉన్నవాడు అనువాడు సజీవుడైన దేవుడిని అడగాలి. కానీ ఎవరిని అడుగుతుంది? ఏమండి? లేకపోతే చచ్చిపోమంటావా? నువ్వు ఇస్తావా, చచ్చిపోమంటావా? జాగ్రత్త గమనిస్తున్నారా? ఈరోజు మనము ఎవరి మీద ఆధారపడుతున్నాం గమనించు. వాక్యంలో ఒక మాట ఉంటుంది, పర్వతములు తొలగిపోయినా, గట్టిగా చెప్పాలి, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిన, నా కృప ఎవరిని మిమ్మల్ని విడిచిపోదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతకీ దాని అర్థం ఏంటి? పర్వతములు తొలగిపోయినంటే పర్వతం అంటే ఏంటి అర్థం? పెద్ద పర్వతం. ఓకే, కొండ, మెట్టలు అంటే ఎత్తైన స్థలాలు. అంటే అర్థం ఏంటంటే, పర్వతాలంటే నువ్వు ఆధారం చేసుకున్న నీ పర్వతాలు ఏంటవి? నీ జీవితంలో గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నవి ఏంటవి? నీ భర్త, నీ భార్య. అవునా కదా చెప్పండి. నీకు ఆధారం చేసుకున్న నీ పెద్దలు, నీ ఇల్లు వాకిళ్ళు అనుకో. మరి అది తొలగిపోయినా, వాళ్ళు లేకపోయినా, రెండో మాట ఏమన్నాడు? మెట్టలు అంటే ఇదిగో స్టేజ్ వేశారు కదా, ఇది స్టేజ్, సిమెంట్ స్టేజ్ అనా? దీన్ని ఏమంటారు? మెట్ట భూమి అంటారు. అంతేనా? ఎత్తుగా ఉండే స్థలాన్ని ఏమంటారు? అంటే దాని మీద నిలబడతాం, దాని మీద ఆధారపడతాం, దాని మీద నిలబడి ఉంటాం. నీవు ఆధారం చేసుకున్న మెట్టలు ఏంటవి? నీ నెలసరి ఆదాయం, నీ ఉద్యోగం, నీ జ్ఞానం, నీ చదువు. పిల్లలరా, మీ చదువులు, పిల్లలు వింటున్నారు ఇటు, మీ చదువులు ఆధారం చేసుకుంటున్నారా? జ్ఞానం ఆధారం చేసుకుంటున్నారా? పురుషులారా, ఉద్యోగాలు ఆధారం చేసుకుంటున్నారా? అవి ఏవి తొలగిపోయినా, ఏమంటున్నాడు ఆయన? పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, యెహోవా కృప ఈ సంఘమును విడిచిపోదు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీ సంతోషం దేని మీద ఆధారపడి చేసుకుంటున్నావు? మెట్టల మీద, పర్వతాల మీద, నీ ఉద్యోగాల మీద, నీ రాబడి మీద, దేని మీద? అడగాల్సింది ఎవరిని? యెహోవాని అడగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవాని అడగకుండా ఎవరెవరినో అడుగుతున్నావు గనకనే నీ సంతోషం ఏమవ్వట్లేదు, పరిపూర్ణం అవ్వటం లేదు. నువ్వు ఆధారం చేసుకుంటుంది ఎవరెవరినో ఆధారం చేసుకుంటున్నావు గనకనే ఇంకా మనము లోక మర్యాదలు ఉండిపోం. ఎక్కడ ఉండిపోయామండి? లోక మర్యాదలు. నా సంతోషం చెప్పండి పరిపూర్ణమగునట్లు నన్ను నా ప్రభు అడగమన్నాడు. నువ్వెవరిని అడుగుతున్నావో నాకు తెలియదు. ఈ రోజు నుంచి నీ అడిగే విధానం మారిపోవాలి. దేవునికి స్తోత్రం.
నువ్వు ఆధారపడే విధానం మారిపోవాలి. మెట్టలను ఆధారం చేసుకుంటున్నావు, పర్వతాలను ఆధారం చేసుకుంటున్నావు. అవి తొలగిపోయినా యెహోవా కృప మనల్ని విడిచిపోదు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. గనక అడిగే విధానం. ఎందుకు ఈ తత్వం వస్తుంది? మనం ఇంకా లోక మర్యాదను అనుసరిస్తున్నాం. అందుకే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, ఈ ఆఖరి మాట చెప్పి ముగిస్తున్నాను. ప్రసంగం ముగింపులోకి వచ్చింది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. నేను చెప్పినట్టు చెప్పండి. సండే స్కూల్లో పిల్లలు ఎలాగైతే చెప్తారో అలాగే చెప్పాలి, నాతో పాటు చెప్పాలి. ఓకే, నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. కాబట్టి చెప్పండి. కాబట్టి అంటే అర్థం ఏంటంటే ఈ మీటింగ్కి వచ్చాం కాబట్టి అంటారా, ఈ మీటింగ్కి వచ్చాం కాబట్టి మీరు యాక్షన్ చేయాలి. సండే స్కూల్ మీరు నేను ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమయున్న దేవుని చిత్తము పరీక్షించి అంత సీన్ ఉందా? మీటింగ్ అయిపోగానే బైబిల్ సంకలే పెట్టేసి ఐగర్ దీవించండి ఊపేయండి బుర్ర ఊపేయండి ఐగర్. ఏమంటున్నాడు ఆయన? చెప్పండి, ఏమంటున్నాడు ఆయన? పరీక్షించి చెప్పండి. ఏ రోజైనా వాక్యం అయిన తర్వాత అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇంత మంచి వాక్యం చెప్పారు, ఇది మార్చుకోమంటున్నారు, ఇది సరి చేసుకోమంటున్నారు, దీని మీద ఇంకొంత వివరణ నాకు ఇస్తారా? నా జీవితంలో ఈ బలహీనత ఉంది, దాన్ని ఎట్లు జయించాలో నాకు ఏమైనా సహాయం చేస్తారా? లేకపోతే ఇప్పుడు వద్దులేండి, టైం లేదు కదా, మా ఇంటికి వారం ఏమన్నా వస్తారా? 1 గంట సేపు నా కుటుంబాన్ని కూర్చోబెడతాను, చాపేసి కింద కూర్చోబెడతాను, మీరు వచ్చి 1 గంట వాక్యం చెప్పండి అయ్యా అని ఏ రోజైనా అడిగామా? మనం ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలన్న ఆసక్తి, తెలుసుకోవాలన్న భారం అలా లేకపోతే సంతోషం పరిపూర్ణం ఎలాగవుతుందయ్యా? అందుకే ఏడవబడుతున్నాం, అందుకే ఏడ్చబడుతున్నావు, అందుకే లోకాశలు, కొత్తదనం, కొత్త వస్తువు, కొత్త కారు, కొత్త బంగళా, కొత్త బంగారం, కొత్తది పరిగెడుతున్నాం. లోకాశల కోసం పరిగెడుతున్నాం. ఎందుకు చెప్పనా? ఇంకా లోకాశలలో ఉండిపోయి ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన ఈ దేవుని చిత్తాన్ని ఏం చేయట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 3 రోజుల మీటింగ్లు ఎందుకు పెట్టారు? ప్రతిరోజు ఆనిముత్యాలు లాంటి మాటలు వింటున్నారు కదా, పరిశోధించండి, అయ్యగారిని అడగండి, ప్రతి వారం అడగండి. ఏం చేయాలంట? పరీక్షించి తెలుసుకొనున్నట్లు. మళ్ళీ యాక్షన్ ఏంటంట? ఉత్తమమును అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తమేదో నాతో పాటు పరీక్షించి తెలుసుకొనున్నట్లు మనస్సు మారి అమ్మ తోడు నేను మారను. అయ్యో ఎందుకు అలా మునిసిపోతున్నావు? మారండర్రా అంటే అమ్మతో నేను మారనండి. మనం మారకపోతే, వినండి పురుషులారా, మనం మారకపోతే చెప్పండి సంతోషము పరిపూర్ణం అవ్వాలంటే మనస్సు మారి రూపాంతరము చెందండి. దేవునికి స్తోత్రం.
రూపాంతరం అంటే ఏంటో తెలుసా? కంప్లీట్ చేంజ్. కంప్లీట్ చేంజ్. గొంగల పురుగు తత్వము సీతాకోకతల చిలుక తత్వం. గొంగల పురుగు చాలా అగ్లీగా ఉంటుంది, లేకపోతే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని అందరూ చెప్తారు. కానీ ఇక్కడ దాని రూపం కాదు, దాని తత్వము. గొంగల పురుగు పంటని తినేస్తుంది. గొంగల పురుగు ఆకుల్ని చీడ పట్టించి తినేస్తుంది. సీతాకోక చిలుక మకరందాన్ని వెదజల్లుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దాని తత్వము, దాని ఆలోచన విధానం మారిపోయింది. బతికే విధానం మారిపోయింది. బతుకు తెరువు మారిపోయింది. దాని బుద్ధి మారిపోయింది. దాన్ని ఏమంటారు? అలా రూపాంతరం చెందాలంటే ముందు మనసు మారాలి. మీ తత్వాన్ని చూసి లోకం సంఘంలోకి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పు. నీ మార్పును చూసి లోకం సంఘంలోకి రావాలి. నీ పెను మార్పును చూసి లోకం సంఘంలోకి రావాలి. మీ భర్తలు ఇంకా మారు మనసు పొందలేదా? లేఖనం చెప్తుంది, భార్యల యొక్క విశ్వాసులైన భార్యల యొక్క సత్ప్రవర్తన వలన వాక్యము వినని భర్తలు కూడా సంఘములోకి క్రీస్తు వైపు వస్తారంట. దేవునికి స్తోత్రం చెప్పు. ఈ పెను మార్పులు సంఘంలో రావటం వలన లోకం సంఘంలోకి వస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో కాబట్టి మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే ఏం నేర్చుకున్నాం? 3 విషయాలు. మొదటిది ఏంటి? పండుగలను ఆచరించండి. ఆ పండుగలో మీ మొక్కుబడి ఏంటో? మొక్కుబడి, ప్రభువా ఈ దినము నుంచి నేను ఈ వ్యసనం మానేయాలనుకుంటున్నాను, నేను ఈ బూతు మాటలు మానేయాలనుకుంటున్నాను, నేను ఫలాంది వదిలిపెట్టాలనుకుంటున్నాను, నేను ఫలానా బలహీనత మానేయాలనుకుంటున్నాను, నేను ఫలానా ప్రార్థన ఇంకొంచెంసేపు ఎక్కువసేపు చేయాలనుకుంటున్నాను, ఉపవాసించి ప్రార్థన చేయాలనుకుంటున్నాను, సంఘానికి నేను ఈ విధంగా పరిచర్య చేయాలనుకుంటున్నాను. అలాగా నీ మొక్కుబడులను చెల్లించినప్పుడు, నీ యొక్క పండుగను ఆచరించినప్పుడు, నీవు మనస్ఫూర్తిగా దేవుడిని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు? నువ్వు ఏది అడుగుతావు? దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ సంతోషాన్ని నేను పరిపూర్ణం చేస్తాను. సంతోషాన్ని చెప్పండి. సంతోషాన్ని నవ్వుతూ, సంతోషాన్ని అందరూ లేచి నిలబడదాం. ఒక నిమిషం. సంతోషముతో ఎవడుదాం? యేసయ్యా నువ్వు నాతో రావాలయ్యా. చెప్పండి అందరూ. యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా. చిన్న ఆశ తీర్చవా యేసయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఉత్సాహంగా ఉన్న వారు గట్టిగా చప్పుడు కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా.